గుంటూరు నగరపాలక సంస్థ 4వ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్టాండింగ్ కమిటీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. లెక్కింపు అనంతరం ఫలితాల ప్రకటన చేస్తామని స్టాండింగ్ కమిటీ ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు పేర్కొన్నారు. అది ఉంటుంది, జస్ట్ లాక్ ఓపెన్ చేస్తా. కొంచెం సైడ్ వచ్చి వాళ్ళ సమక్షంలో ఒకసారి ఖాళీ చూపించండి వాళ్ళకి. అంటే వీడియో కెమెరా కూడా కనపడండి బాబు. కవర్ చేయదు డబ్బా. జూమ్ కంటే ఎక్కువ వేస్తే మాత్రం 6 క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మందికి ఓటు వేసి ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు కాదు. అట్లాగే బ్యాలెట్ పేపర్లో ఇచ్చిన ఎక్స్ మార్క్ కాకుండా వేరే రకంగా పెన్నుతో టిక్ పెట్టడము, పేరు రాయడము ఇట్లా ఉంటే కూడా చెల్లుబాటు కాదు. ఎవరికి ఓటు వేయకుండా ఖాళీ పేపర్ వేస్తే కూడా అది ఇన్వాలిడ్ ఓటే. అట్లాగే నకిలీ బ్యాలెట్ ఏదైనా బయట నుండి తెచ్చేసి ఉంటే కూడా అది కూడా చెల్లుబాటు కాదు. ఓకే, 6 ఓట్స్ వేసి ఉండాలి, 6 మందికి వేసి ఉండాలి, లేదా అంతకంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, చెల్లుబాటు అవుతుంది. ఓకే, 5, 6, 7, 8, 9, 10, ఓకేనా? రైట్ సైలెంట్. కంగ్రాట్స్ బాబు గారు. కంగ్రాట్స్. నెక్స్ట్
ఓటవరపు బాలాజీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పట్టుకోవాలి ఇంకా. ఓకే సార్. ముప్పవరపు భారత్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. అందరికీ ఎలక్షన్ సజావుగా జరిపిన ఆఫీసర్స్ అందరికీ ఒకటి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అందరికీ నమస్కారం. మరి గుంటూరు నగరపాలక సంస్థ మరి 4వ విడత స్టాండింగ్ కమిటీ అంటే పాలకవర్గం సంబంధించి జనవరి 16వ తేదీన ఎలక్షన్ నోటీస్ ఇవ్వటం జరిగింది. అదే రోజు ఓటర్ లిస్టు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు 57 వార్డ్స్ ఎలక్షన్ వార్డ్స్ ఉంటే 57లో ఒకటి ఖాళీగా ఉంది. 56 మంది సంబంధించినటువంటి ఓటర్ లిస్టు కూడా పబ్లికేషన్ చేశాము. తర్వాత అడిషనల్ కమిషనర్ గారు శ్రీ ఓబులేష్ గారిని మరి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కమిషనర్గా నాకు ఉన్నటువంటి పవర్స్ వలన వారిని నామినేట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అనంతరం వారు ఈ ప్రాసెస్ అంతా కూడా టేక్అవుట్ చేశారు. దీనిలో భాగంగా 22/1/2025 నుంచి 24/1/2025 వరకు 11 గంటల నుంచి 3 గంటల టైంలో మరి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నామినేషన్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. తర్వాత నామినేషన్స్ స్క్రూట్నీ, తర్వాత విత్డ్రాయలు, తర్వాత ఫైనల్గా లిస్ట్ వ్యాలిడ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయటం, పబ్లికేషన్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు 3వ తేదీ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. బరిలో 12 మంది నిలిచారు. ఈ 12 మంది క్యాండిడేట్కి ఈరోజు 10:30 నుంచి 3 గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేశాం. 56 మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత 3 గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వలన మరి ఈరోజు 12 మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని ఓట్స్ పోలైని అనేది తీసుకుంటే ఈరంటి వరప్రసాద్ గారు వారికి అత్యధికంగా 33 ఓట్స్ పోలేని, దాసరి లక్ష్మీ దుర్గా వారికి 32 ఓట్స్ పోలేని, షేక్ మీరావలి వారికి 32 ఓట్స్ పోలేని, నూకువరపు బాలాజీ వారికి 31 ఓట్స్ పోలేని, కొమ్మినేని కోటేశ్వరరావు గారు 31 ఓట్స్ పోలేని, ముప్పవరపు భారతి 30 ఓట్స్ పోలేని, అంజలి మర్రి 24 ఓట్స్ పోలేని, గోపి శ్రీనివాస్ 24 ఓట్స్ పోలేని, రాజలత బూసి 24 ఓట్స్ పోలేని, దుపాటి వంశీ బాబు 23 ఓట్స్ పోలేని, యాట్ల రవికుమార్ 23 ఓట్స్ పోలేని, అడకా పద్మావతి 1 ఓటు మాత్రం పోలేని. ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఓట్స్ నంబరు. దీనిలో మనకి 6 మాత్రమే తీసుకోవాలి కాబట్టి క్యాండిడేట్స్ని ఎలక్టెడ్ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ ఎవరికైతే వచ్చాయో 6 వారిని మరి ఆర్ఓ మన రిటర్నింగ్ ఆఫీసర్ పిఓ గారు ఇట్లా కౌంటింగ్ సంబంధించి వీరు పర్యవేక్షణ చేశారు కాబట్టి ఈ 6 కూడా వారు
చెప్తారు మీకు ఆరుగురు ఎవరనేది. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు హైయెస్ట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటే హైయెస్ట్ ఎవరైతే చేశారో ఫస్ట్ ఏరంటి వరప్రసాద్ గారు 33 ఓట్స్తో వారు మరి ఫస్ట్ క్యాండిడేట్గా ఎలక్ట్ అయినట్లుగా డిక్లరేషన్ చేయటం జరుగుతుంది. దాసరి లక్ష్మీదుర్గ వారు 32 ఓట్స్తో సెకండ్ విన్నింగ్ క్యాండిడేట్. షేక్ మీరావలి 32 ఓట్స్ తోటి థర్డ్ విన్నింగ్ క్యాండిడేట్. నూకవరపు బాలాజీ 31 ఓట్స్ తోటి ఫోర్త్ విన్నింగ్ క్యాండిడేట్. కొమ్మినేని కోటేశ్వరరావు గారు 31 ఓట్స్ తోటి వారు కూడా ఫిఫ్త్ క్యాండిడేట్. ఉప్పవరపు భారతి గారు 30 ఓట్స్ తోటి వారు కూడా విన్ అయినట్లుగా ఇక్కడ డిక్లరేషన్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో అండి మరి జిఎంసి మరి అడిషనల్ కమిషనర్ గారి యొక్క సారథ్యంలో మా డిప్యూటీ కమిషనర్స్ అట్లాగే ఎలక్షన్ రిలేటెడ్ సూపరింటెండెంట్స్ దగ్గర నుంచి జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, ఎక్కడా కూడా ఈ ఓటింగ్ విధానంలో కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఎవరి చేత మాట అనిపించుకోకూడదు, ఎక్కడ డీవియేషన్ ఉండకూడదు, లేకపోతే మనం ఎవరికన్నా ఫేవర్గా ఉన్నాం లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకంగా ఉన్నాం అనే ఫీల్ కూడా రాకూడదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు 100% తూచా తప్పగా అమలు చేసి ఎక్కడ కూడా మీకు చూశారు ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా ఎదురుకాకుండా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. కాబట్టి మా సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే మంచి ప్రాసెస్ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కావడానికి వాళ్ళు చాలా శ్రమపడ్డారు. నేనన్నా కొంత రిలాక్స్ అయ్యానేమో కానీ బట్ వాళ్ళు టైం టు టైం నాకు ప్రోగ్రెస్ చెప్పుకోవటం, తర్వాత నా దగ్గర నుంచి కొన్ని డైరెక్షన్స్ తీసుకోవటం, తర్వాత రూలు ప్రొసీజర్ ఇదంతా కూడా చక్కగా 100% అడాప్ట్ చేసుకొని సిస్టమేటిక్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగారు. కాబట్టి ఈ విధంగా ఈ స్టాండింగ్ కమిటీ 4వ విడత స్టాండింగ్ కమిటీ మరి అఫిషియల్గా ఈ డిక్లరేషన్స్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మెంబర్స్గా స్టాండింగ్ కమిటీలో మెంబర్స్గా ఈ 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిక్లేర్ చేయబడుతుంది. అట్లనే యాజ్ యూజువల్ చైర్మన్ అనేది మీకు తెలుసు, మేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బై డిఫాల్ట్ చైర్మన్గా ఉంటారు. బట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ 6 కొత్త కమిటీలో ఉంటారు. అంటే ఇక్కడ ఇన్వాలిడ్ కూడా వచ్చాయి, ఒకటి వచ్చిందని చెప్తున్నారు. అంటే మీకు అందరికీ తెలుసు మనం 6 సెలెక్ట్ చేసుకోవాలి. బియాండ్ దట్ అంటే 7 వేశారు ఒకరు, అది ఇన్వాలిడ్ ఓట్. కాబట్టి అది 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 పక్కన పెట్టేసి మిగతా అన్ని కూడా పరిగణన తీసుకోవాలి. అది తెలియదు ఎవరైనా ఎవరు వేసారు రిపోర్ట్ చేశారు. యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ప్రతినిత్యం మా వైపు నుంచి మమ్మల్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే అలర్ట్ చేస్తూ మీరందరూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా జరగటానికి మీ యొక్క సహకారం కూడా మేము మరోలేంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇచ్చేస్తాం, రెడీ అయిపోయింది, ఇక్కడే ఇచ్చేస్తాం. ఎలక్షన్ ప్రాసెస్లో వివిధ రాజకీయ పార్టీలు కూడా వారు సహకారాన్ని అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మాకు అన్ని రకాలుగా అంటే ఎక్కడ అవసరమైతే నామినేషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు ముఖ్యంగా పోలీసు వారు మా అన్ని రకాలుగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి ఈ సందర్భంగా ఎస్పీ గారికి వాళ్ళ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్నిటికీ మించి కలెక్టర్ గారు నాగలక్ష్మి మేడం గారు వారు టైం టు టైము ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ గురించి తెలుసుకుంటూ మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ ఎలక్షన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి వారు చాలా దోహదపడ్డారు. వారికి కూడా ఈ సందర్భంగా జిఎంసీ తరఫున నా తరఫున వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
నాయకత్వం ఓకే వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం సాధించి పెట్టిన ప్రతి ఒక్క గౌరవ కార్పొరేటర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 8 నెలలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ యొక్క 8 నెలల యొక్క అభివృద్ధిని చూసి ఈరోజు చాలామంది కార్పొరేటర్లు మన కూటమికి సాంఘీభావం తెలియజేసి ఓటు పరంగా ఇక్కడ గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క నమ్మకాన్ని మా యొక్క గౌరవ ఎవరైతే స్టాండింగ్ కమిటీ 6 సభ్యులు ఉన్నారో వారు కూడా తప్పకుండా ఈ గుంటూరు నగరాన్ని ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో ఉంచే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పరంపర ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క జిల్లా కూడా, ఈ యొక్క పట్టణం కూడా అభివృద్ధి చెందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలందరూ అక్కడ మెజార్టీ ఇచ్చిన తర్వాత కార్పొరేటర్లు కూడా కొంతమంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అరాచక మున్సిపల్ కార్పొరేషన్కి మేము స్వస్తి చెప్తాం, అభివృద్ధి వైపు అడుగులేస్తామని చెప్పి ఈరోజున 6 స్టాండింగ్ కమిటీ మెంబర్లు గెలిపించడం జరిగింది. మేము కూడా చెప్తా ఉన్నాం, దీని ద్వారా ప్రజలందరికీ ఎక్కడా కూడా అభివృద్ధి కోసం పాటుపడే కూటమి అభ్యర్థులు తప్పితే వేరే రకమైనటువంటి ఎక్కడ ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిగిలినటువంటి కార్పొరేటర్ కూడా చెప్తా ఉన్నాం, మీరు అరాచకం వైపు ఉంటారా, అభివృద్ధి వైపు ఉంటారా? అభివృద్ధి వైపు ఉంటే ఇప్పటికైనా కొంపలేం ఉండలేదు, రండి మీ ఓట్లు అభివృద్ధి చేసుకోండి, కూటమి అభ్యర్థులకి సహకరించండి. ఇదే ఒరవడి కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో మార్పులు జరుగుతాయి. తప్పనిసరిగా అభివృద్ధి కోరుకునే ప్రతి కార్పొరేటర్లు వచ్చే నెల మార్చి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం తీసుకుంటాం, మేము అభివృద్ధి వైపు పయనిస్తాం. ఈ యొక్క గుంటూరు మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మేయర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి, జనసేన పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థి రాబోతా ఉన్నారు. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే అందజేస్తాం, అభివృద్ధిని మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 6 ముందు కట్టండి. ఈరోజు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు గుంటూరు మహానగర స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన, బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం 6 స్థానాలకి 6 కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇది 4 సంవత్సరాల
వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా 7 నెలల కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు, ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశానికి, ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుందన్నటువంటి విశ్వాసంతో ఈరోజు స్టాండింగ్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు. ఇక తొందరలోనే మరి మేయర్ పదవి కూడా కూటమి ప్రభుత్వం వశమవుతుంది. ఇక ఎందుకంటే అభివృద్ధి వైపే అడుగులు వేయడం అనేటువంటిది అందరూ ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి కార్పొరేటర్లు కూడా ఇటువైపే రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్నికైనటువంటి సభ్యులు వాళ్ళ రిజల్ట్ కూడా పాత్రికేయుల ముందు పెడుతున్నాం. వరప్రసాద్, ఈరంటి వరప్రసాద్, ఆయనకు 33 మంది ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ దుర్గా 32 మంది ఓటు వేయడం జరిగింది. షేక్ మీరావలి 32 మంది ఓటు వేయడం జరిగింది. బాలాజీ గారికి 31 మంది, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి 31 మంది, తర్వాత భారతి గారికి 30 మంది. సో ఎవరైతే కూటమి తరఫున నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా అత్యధిక మెజార్టీతో మరి సభ్యులు ఎన్నిక చేయడం అనేటువంటిది జరిగిందని మనవి చేసుకుంటున్నాం. చేస్తాను. మన వీరంటి వరప్రసాద్ గారికి, కొమ్మినేని కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా మీరావళి గారికి, భారతి గారికి, బాలాజీ గారికి, దుర్గా గారికి శుభాకాంక్షలు. ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా ఘన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయ్యింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షించడం, వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం, అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం, ఘన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం. ఇక మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రజా వ్యతిరేక విధానాలతో గత 4 సంవత్సరాల నుంచి టైం పాస్ చేసినటువంటి వైసీపీ నాయకత్వానికి చర్మగీతం పాడడానికి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదికైనవి. పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటేయాలనే ఒక ఆలోచనతో, ఒక తలంపుతో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ముందుకొచ్చినందుకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం. ఈ రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలో పూర్తిగా నగరపాలక సంస్థ ద్వారా ఎటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటినన్నిటి కూడా త్వరితగిన పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ముందడుగేయడానికి ఇదొక తొలి మెట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. చూపించారని చెప్పి మేము కూడా విన్నాం. ఎటువంటి సంఖ్య, ఎందుకంటే అలా జరుగుంటే అందరికి ఒకే రకమైనటువంటి ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఈరంటి వరప్రసాద్ బాబు గారికి ఒక రకంగా వస్తే ఇంకో క్యాండిడేట్కి ఇంకో రకంగా వచ్చిందంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎవరిని కూడా అగౌరవపరిచేటువంటి కార్యక్రమం మేము చేయము. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా
అభివృద్ధికి, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం కూటమి నాయకత్వం ఏర్పడ్డ తర్వాత పక్కనే ఉన్నటువంటి అమరావతిలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయో దానికి ఆనుకున్నటువంటి గుంటూరు నగర కార్పొరేషన్ కూడా అభివృద్ధి కావాలని గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా పరిపాలన కొనసాగింది. కాబట్టి ఇప్పటికైనా నగర పాలక సంస్థ ద్వారా కావాల్సినటువంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులే ఉమ్మడిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. చాలా పనులున్నాయి, పెండింగ్ ప్రాజెక్టులు గుంటూరు నగర చుట్టుపక్కల 4 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా కనీస అవగాహన లేక నగర పాలక సంస్థగా హెడ్గా ఉన్నటువంటి మేయర్ గారికి కూడా ఏదైతే గోరంట్ల వాటర్ స్కీమ్ దగ్గర నుంచి మానవ సరోవరం దగ్గర నుండి అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు ఈ రోజు వరకు దాని మీద గొంతెత్తి మాట్లాడేటువంటి పాపాన పోనేటువంటి పరిస్థితులు ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాం. రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలో 3 శాసనసభ్యులు అలాగే కార్పొరేటర్ల సహకారం